నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు ఎన్నో రోజులుగా ఆతృతగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాని ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాకు విడుదల చేశారు. అయితే అందులో తమ పేర్లు లేకపోవడంతో పలువురు నిరాశ చెందారు. అంతేగాక అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో పలువురు నేతలు తమ సీట్లను త్యాగం చేసినా వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటున్నారు. వారికి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని చివరి నిమిషం వరకు ఎదురు చూసిన వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆశావహులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా ఫోన్లు చేసి బుజ్జగించారు. సామాజిక సేవలో భాగంగా అధినాయకత్వం సీట్ల సర్దుబాటు చేశారన్నారు. ఆశావహులకు పార్టీ సరైన న్యాయం చేస్తుందని బుజ్జగించినా ఆశావహులు మాత్రం పంతం వీడటం లేదు. ఏపీ కూటమి పార్టీలు మొత్తం 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలను పంచేసుకున్నాయి. ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు సంబంధించి చివరి రోజైన సోమవారం నామినేషన్ల ఘట్టం పూర్తి చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ 3, జనసేన 1, బీజేపీ 1 పంచుకున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులను ప్రకటించింది. జనసేనాని నాగబాబును అభ్యర్థిగా ప్రకటించడమే కాక ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ప్రకటించింది. వీరంతా సోమవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే వాస్తవానికి జనసేన పరిస్థితి ఎలా ఉన్నా టీడీపీలో మాత్రం ఈ ఎంపికపై ఆశావహులు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అధిష్టానంపై మౌన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆశావహుల విషయానికొస్తే గత ఎన్నికలకు ముందు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వారిలో చాలా మంది ఉన్నారు. వీరంతా బలమైన నాయకులు కావడం గమనార్హం. అంతేకాదు అప్పట్లో సీట్లు త్యాగం చేసిన వారికి చంద్రబాబు స్వయంగా ఎమ్మెల్సీ హామీ కూడా ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఇది వాస్తవం కూడా. అయితే నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగడం లేదని వారు వాపోతున్నారు. మైలవరం నుంచి పోటీ చేయాల్సిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును చంద్రబాబు చివరి నిమిషంలో తప్పించారు. ఈ టికెట్ను వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. ఈ సమయంలోనే దేవినేనికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారని అంటారు. అయితే ఇప్పటి వరకు ఈ దిశగా చంద్రబాబు పని చేయలేదు. ఇక కీలకమైన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించుకునేందుకు కృషి చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయన కూడా ఎన్నికల సమయంలో ప్రచారంలోకి కూడా దిగిపోయారు. రేపో మాపో నామినేషన్ కూడా వేస్తారని అనుకున్న సమయంలో అనూహ్యంగా ఆ టికెట్ ను పవన్ కు కేటాయించారు. ఇప్పటి వరకు ఆయనకు కూడా న్యాయం చేయలేదని వర్మ వర్గం నిప్పులు కక్కుతోంది. ఇక కీలకమైన మరో నియోజకవర్గం తిరువూరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన ఈ స్థానం నుంచి మాజీ మంత్రి జవహర్ పోటీకి సిద్ధమయ్యారు. కానీ గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఆయనను తప్పించిన చంద్రబాబు ఎక్కడో గుంటూరు నుంచి తీసుకువచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుకి ఇచ్చారు. ఈ క్రమంలో జవహర్ కు ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్నారు. కానీ ఆయనకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బుద్ధా వెంకన్న, కోడెల శివప్రసాద్ కుటుంబానికి కూడా ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్నా ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయారు. సో ఇప్పుడు వీరంతా ఆగ్రహావేశాలు కక్కుతుండడం గమనార్హం. కొంతవరకు అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే అసంతృప్తితో ఉండటం వాస్తవం. వారికి చంద్రబాబు ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాలి. ఇది వాల్టీ స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.